ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఐకియా షాపింగ్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటే, లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ టైం ఫర్నిచర్ వ్లాగ్స్ అయితే పెట్టాను కదా. సో లాస్ట్ టైం అయితే కొన్ని చూసి వచ్చాను. సో ఈరోజు అయితే ఫర్నిచర్ చూసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసి వద్దాం అనుకుంటున్నాం అనమాట. సో హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు అవి కూడా కనిపిస్తాయి, హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్స్ కూడా. సో ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫర్నిచర్ అయితే చూపించేస్తాను, మేము ఏది పర్చేస్ చేసామో కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఐకియాలో అయితే సేల్ అయితే నడుస్తుందండి. సో అక్కడ ఏమున్నాయి ఏంటి అనేటివి మళ్ళీ ఒకసారి చూసేసి ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాము. సో నేనైతే వెళ్ళాను కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. లాస్ట్ టైం అన్నీ చెక్ చేసుకొని చూసుకొని అయితే వచ్చాను. కానీ అన్నీ చూసిన తర్వాత ఫైనల్ మాత్రం చేయాల్సింది మా హస్బెండే అనమాట. లేకపోతే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి వంకలు పెడతారు. సో అందుకని చెప్పేసి, అండ్ పిల్లలకి కూడా కావాల్సిన స్టఫ్ కూడా ఉంది. సో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాము. సో ఈరోజైతే నలుగురం కలిసి వెళ్తున్నాం అనమాట ఐకియాకి. అండ్ అందరం కలిసి ఫినిష్ చేసుకొని డిన్నర్ అంతా అయిపోయిన తర్వాతనే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. అండ్ ఐకియా అనేటిది 10 వరకు ఓపెనే ఉంటుంది. ఈ లోపు అయితే మనము ఆర్డర్ అయితే చేసేసి వస్తే నెక్స్ట్ డే అనేటిది డెలివరీ అనేటిది మాట్లాడుకోవచ్చు. సో అయితే వెళ్తున్నాము. చెక్ చేసుకున్న తర్వాత ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూపిస్తాను. నేను చాలా సింపుల్గా అయిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చెక్ చేసుకొని వచ్చాను కాబట్టి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఏవైతే నేను సెలెక్ట్ చేశానో అవి చూపించేద్దాం అనుకుంటున్నాను. టయర్డ్ అయిపోయాం, ఈవినింగ్ వస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి నైట్ టైం 8 అవుతుంది. ఇప్పుడైతే వస్తున్నాము. మమ్మీకి అలవాటు అయిపోయింది. యాక్చువల్గా అక్కడ నుంచి వస్తూ ఉంటే చుట్టూరా మిర్రర్స్ ఉండడం వల్ల రిఫ్లెక్షన్ తోటి ముందర కూడా మిర్రర్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనం జస్ట్ టచ్ చేసి చూసినట్టు ఫీల్ అవుతాము, అక్కడ మిర్రర్ ఉన్నట్టు ఇలాగా. సో అది అని చెప్పి చూస్తున్నారు, నేను కూడా అలా చేస్తానని చెప్పేసి, కానీ చేయలేదని చెప్పి అలవాటైందని అంటున్నారనమాట. అది అక్కడ కన్వర్జేషన్. సో ఐకియాలో వెడ్డింగ్ విష్ లిస్ట్ కింద 15% ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఫర్నిచర్స్ అన్నిటి మీద అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మొన్నటి చూసిన ప్రైజెస్ కంటే తక్కువ ఉంటాయి. స్టడీ టేబుల్ నాకు ఇదే కావాలి. బెడ్ ల్యాంప్ సోఫా ఇది ఈ కలర్ తీసుకున్నామా? బాగుంది కదా. ఇదేమో పైనది 3 సీటర్ సోఫా 55,000 ఉందండి. కిందదేమో 5 సీటర్ సోఫా అండ్ ఎల్ షేప్డ్ సోఫా అనమాట. ఇంకా కొద్దిసేపు తిరగగానే ఇంకా స్నాక్ టైం అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళు స్నాక్స్ కోసం అని చెప్పేసి వచ్చేసారు. సో ఏవో కొంచెం కేక్ అండ్ డ్రింక్స్ ఇలాంటివి అయితే చూస్ చేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు డీప్ కన్వర్జేషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకైతే టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి సండే అనమాట. మేము వెళ్ళింది సాటర్డే రోజు. సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఈరోజు చూస్ చేసుకున్నాము.
అండ్ ఇక్కడ చిన్న స్నాక్ అయితే తినేసేసి వాటర్లో అంటే ఇట్లాగా డ్రింక్స్ అయితే గ్లాసెస్ అయితే ఇస్తారనమాట. ఎవరికి అంత ఆకలేయట్లేదు, జస్ట్ వచ్చాం కాబట్టి అలాగా తిందాము అన్నట్టు తింటున్నాము. ఇక్కడ డాడీ చెప్తుంది, ఇది ఉంది కదా, దీని పక్కన రిమోట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఓకే ఇంట్లో రిమోట్ పెట్టుకుని తీసుకున్నాం. డాడీ నా పాత ప్యాంట్ చింపుకొని దిస్ ఇస్ యాక్చువల్లీ బెటర్, ఎందుకంటే డాడీ ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ తీసి చూసి పడేస్తూ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ బెటర్. ఏం పెట్టచ్చు అక్కడ? రిమోట్స్. యాక్చువల్గా డాడీ చెప్పింది కూడా కరెక్టే, నీ జీన్స్ ప్యాంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అట్లా. ముజే ఎల్ షేప్ వెళ్దామా? ఎల్ షేప్డ్ సోఫాకి. Baby. That is also better. Daddy, we view for them. 52 5 years warranty అంట. అది కూడా 5 years warranty. 52 baby. పైకి కూర్చుంటుంది. సో ఇప్పుడైతే వీటిని అయితే ఇన్స్టాల్ అయితే చేసేద్దాము. ఇంకా ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ బెడ్ కూడా ఉంది ఇన్స్టాల్ చేయాల్సింది. ఒకటి స్టడీ టేబుల్, బెడ్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయన్నమాట, ఇది బెడ్కి సంబంధించినవి. సో ఇవి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి బెడ్కి సంబంధించిన అదర్ థింగ్స్ అన్నమాట. సో ఇవి కూడా ఫర్నిచర్ అనేటివి అన్నీ సెట్ చేయాలి. సో వన్ ఆఫ్టర్ ది అదర్ అయితే సెట్ చేద్దాము. ఫస్ట్ అయితే సోఫాకి అయితే వెళ్ళిపోదాము, సోఫా అయితే సెట్ చేద్దాము. సో ఇక్కడ మన సోఫా అయితే ఇదండి. సో ఐకియా నుంచి పర్చేస్ చేసిన సోఫా వచ్చి ఇది, అండ్ కలర్ వచ్చి ఇది. సో ఇది 3+2 సిట్టర్. సో 3+2 సిట్టర్ కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఇది 3 సిట్టర్ ఒకటి, అండ్ దెన్ దాని వెనకాల ఉన్నది ఒకటి 2 సిట్టర్ అనమాట. సో ఆల్రెడీ వర్ణిక అయితే కట్ చేసింది. ఇప్పుడు ఇవైతే ఇన్స్టాల్ అనేది చేద్దాము. సో దీని కోడ్ వచ్చేసి చూపిస్తాను. సో కోడ్ అయితే ఇది. సో యాక్చువల్గా ఇది మనము వాడిన తర్వాత రివ్యూ కూడా రాస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటే నేను ఐకియా ఫర్నిచర్ అయితే కొనాలి అనుకుంటున్నాను, ఎవరన్నా పర్చేస్ చేస్తే ఎలా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూ రాయమన్నాను, అడిగాను. సో ఈసారి నేనే రాస్తానన్నమాట ఎలా ఉంది అనేది. సో ఫుల్గా అయితే వీడియో షూట్ చేసుకోలేకపోయాము, కొంచెం లేట్ అయింది అండ్ హడావిడిగా ఉన్నాము ఆర్డర్ చేసే విషయంలో అన్నమాట, సెలెక్షన్ విషయంలో. అందుకని చెప్పి ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు. కానీ పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. అండ్ ముందు వీడియోస్లో మేము అసెంబుల్ చేసుకునే వీడియోస్ కూడా పెడతానన్నమాట. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బై బాయ్.